ఈజీ ఈజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం చాలా ఫాస్ట్గా చేసుకునే స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఒక 5 మినిట్స్లో మనకు అయిపోవాలి అనుకున్నప్పుడు చేసుకునే ఈజీగా ఉండే రెసిపీ బొంబాయి కరాచీ హల్వా ఎలా చేయాలో చూద్దామండి. దీని సాఫ్ట్ స్క్విషీగా ఉండే టెక్స్చర్ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. సో దానికోసం అని చెప్పేసి మేము ముందుగా ఇక్కడ కార్న్‌ఫ్లోర్ తీసుకున్నామండి, 1 కప్పు. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేస్తున్నామండి. ఇప్పుడు ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం కార్న్ ఫ్లోర్ కాబట్టి గట్టిగా అయిపోతా ఉంటది. మనం జాగ్రత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇగోనండి, ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకున్నాం గదా! ఇంకా మనం దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవచ్చండి. ఇగోనండి, ఇప్పుడు మనం దీంట్లోకి ఒక కళాయి పెట్టుకొని మనం ముందుగా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో కార్న్ ఫ్లోర్ అదే కప్పుతో పంచదార వేస్తున్నామండి. 2 కప్పులు వేయాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక అరకప్పు వాటర్ కూడా వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇది బాగా కరిగేంత వరకు ఇలానే కలుపుకుంటా ఉండాలండి. ఇగోనండి, ఆ పంచదార కరిగేంతలోపు మనం దేంట్లో అయితే ఇవి షేప్స్ రావడానికి వేసుకుందాం అనుకుంటున్నామో కంటైనర్, దాంట్లో కొంచెం నెయ్యి రాసుకుందామండి. ఇలా నెయ్యి రాసుకోవడం వల్ల దాని తర్వాత మనం అది వేసింది అతుక్కోకుండా ఉంటది. ఇగోనండి, మన పంచదార కరిగిపోయింది. చూసారు కదా! మనకి ఇలా వచ్చేసినప్పుడు ఇగోనండి, కరిగి చూసారు కదా! వాటర్ ఇలా పడుతున్నాయి. కరగాలి, కాకపోతే మరీ అంత కలర్‌గా మరీ అంత చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు బ్రౌన్ కలర్‌లోకి. నురుగులా గూడా వస్తుంది గదండీ! ఇలా అయినప్పుడు మన పంచదార కాగినట్టే మనకు కావాల్సిన ఐటెమ్‌కి. మనం ఇందాక కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్‌ని గూడా వేసేస్తున్నామండి ఇప్పుడు. ఇంకిప్పుడు ఇది బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇది ఉండలు కట్టకుండా ఇలానే కలుపుకుంటా ఉండాలండి మనం. ఇగోనండి, దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇనిగిపోయి ఇలా కొంచెం దగ్గరకొచ్చేసింది గదండీ! ఇంక మనం ఇప్పుడు దీంట్లోకి నెయ్యి వేసేసుకుందామండి. ఇలా ముందుగా ఒక చెంచా ఏసాం గదండీ నెయ్యిని. ఇది దీంట్లో కలిసి కరిగిన తర్వాత ఇంకొక చెంచా వేద్దామండి. ఇగోనండి, అది కరిగింది. అందుకని ఇంకొక స్పూన్ ఏస్తున్నామండి ఇప్పుడు. ఇగోనండి, మనం నెయ్యి వేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ ఇలానే అన్నాము. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఫుడ్ కలర్ వేస్తున్నామండి. చూసారు ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నాము. ఇగోనండి, ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వేసిన తర్వాత కొంచెం థిక్‌గా అయింది గదా! మనం అలా అంటన్నా గాని పాన్ అతుక్కోకుండా వస్తుంది గదా! ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం దీంట్లోకి యాలుక్కాయలు వేస్తున్నామండి. ఈ మేమైతే 3 యాలుక్కాయలు తీసుకున్నాము. దాన్ని కొంచెం దంచి వేస్తున్నాము. అలాగే పుచ్చ విత్తనాలు వేద్దామండి. అలాగే కొంచెం జీడిపప్పు కూడా. ఇది మనం బాగా కలుపుకుందామండి. మనం ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటే చాలండి. ఇగోనండి, చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీ ఇలా మనం ఒక 2 మినిట్స్ అయిపోగానే ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తదండి. ఇంక మనం పొయ్యి ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకిప్పుడు మనం దీన్ని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం గదండీ! ఆ కంటైనర్‌లో వేసేసుకుందాం. ఇగోనండి, మనం కంటైనర్‌లో వేసుకొని దాన్ని నిరుపుకున్నాం కదండీ! ఇది పూర్తిగా చల్లారేంత వరకి ఇంక మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 2-3 అవర్స్ పట్టొచ్చు ఇలా పూర్తిగా ఆరడానికి. అప్పటిదాకా మనం పక్కన పెట్టేసుకోవచ్చండి దీన్ని. ఇంగోనండి, మనం దీంట్లో వేసి ఇప్పుడు 3 అవర్స్ అయింది. ఇది చల్లగా గూడా అయిపోయిందండి. ఇంక దీన్ని మనం వేరే ప్లేట్‌లోకి చేంజ్ చేసుకుందాం.
చూసాం కదా! మనం ఆల్రెడీ దీనికి ఘీ రాసాం కాబట్టి ఈజీగా వచ్చిందండి. ఇంక మనకు కావాల్సిన సైజెస్‌లో దీన్ని మనం కట్ చేసుకోవడమే. ఇంక మనకు కావాల్సిన సైజెస్ ఇలా కట్ చేసేసుకోవడమే అండి. అంతే అండి. మనకి ఎంతో ఈజీగా చేసే బాంబే కరాచీ హల్వా రెడీ. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా చేసేసాం కదా! చాలా తక్కువ ఐటెమ్స్‌తో గూడా అయిపోయింది. సో, మీకు ఇలాంటప్పుడు ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు మనం ఈజీగా చేసుకోవడానికి చాలా ఫాస్ట్‌గా అయిపోయే బాంబే కరాచీ హల్వా రెడీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన నుంచి ఇలాంటి వీడియోస్ చాలా రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.